శ్రీ గురుభ్యో నమః. సనాతన ధర్మంలో నదులకి విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంది. నదిలో ఉండేటటువంటి నీరు కేవలం లౌకికమైనటువంటి ప్రవాహం కాదు, ఇహాన్ని పరాన్ని కూడా ఇవ్వగలిగినటువంటి విశేషమైన శక్తి ఆ నీటి యందు అంతర్లీనంగా ఉంటుంది అని మనం నమ్ముతాం. ఉదాహరణకి గంగానది భూమి మీదకు వచ్చింది అంటే భగీరథుడు చేసినటువంటి అసామాన్యమైనటువంటి ప్రయత్నం. అలాగే గోదావరి నదికి కూడా చాలా విశేషమైనటువంటి ప్రఖ్యాతి. అసలు ఆ నది యొక్క ఆవిర్భావం మహర్షి యొక్క సంకల్పం చేత వచ్చింది. గౌతమ మహర్షి ప్రాతస్మరణీయులు, మహానుభావుడు. అటువంటి గౌతమ మహర్షి ఒకానొకప్పుడు అప్రయత్నంగా తాను అలా చెయ్యాలని అనుకోకపోయినా ఇతరులు చేసినటువంటి దుష్టమైన ప్రణాళిక రచన వలన ఒక గోవు తన చేత సంహరింపబడింది అనేటటువంటి బాధని పొంది తిరిగి ఆ గోవు బ్రతకడం కోసం పరమశివుణ్ణి ఉద్దేశించి చేసినటువంటి తపస్సు యొక్క ఫలితంగా శంకరుడు తన జటాజూటంలో ఉండేటటువంటి జలాల్ని విడిచిపెడితే ఆ ప్రవాహం నాసికాత్రయంబక్ దగ్గర నుంచి ప్రవహిస్తూ దక్షిణ దేశం వైపుకు వస్తే ఆ ప్రవాహ స్పర్శ చేత ఒక ఆవు మళ్ళీ బ్రతికింది కాబట్టి దానికి గోదావరి అని పేరు వచ్చింది. అలాగే గౌతమ మహర్షి యొక్క సంకల్పం చేత వచ్చినటువంటి నది కనుక దానికి గౌతమి గంగా అని పేరు వచ్చింది. దివ్యమైనటువంటి జలములను కలిగి ఉండేటటువంటి ఆ గోదావరి నదికి పుష్కరాలు రాబోతున్నాయి. పుష్కరము అనేటటువంటి మాటకు అర్థం బాహ్యంలో 12 సంవత్సరములకు ఒకసారి ఒక నదికి వచ్చేటటువంటి విశేషమైనటువంటి పుణ్యప్రదమైన కాలం. అసలు ఈ పుష్కరాలు ఎందుకు వస్తాయి? అన్ని నదులకి పుష్కరాలు వస్తాయా? కొన్ని నదులకే పుష్కరాలు వస్తాయా అంటే అన్ని నదులకి పుష్కరాలు రావు. 12 నదులకు మాత్రమే పుష్కరాలు వస్తాయి. అందున ఆది పుష్కరము, అంత్య పుష్కరము అని 2 పుష్కరాలు వచ్చేటటువంటి నది ఒక్క గోదావరి నది మాత్రమే. ఆ పుష్కరుడు ప్రవేశించినప్పుడు వచ్చినటువంటి రోజులు ఎంత శక్తివంతమో, మళ్ళీ ఆ రాశిలోంచి గురుడు వెళ్ళిపోతున్నప్పుడు ఉండేటటువంటి చిట్ట చివరి 12 రోజులు కూడా అంతే శక్తివంతములు. ప్రారంభంలో ఉండేటటువంటి 12 రోజులు, చివర ఉండేటటువంటి 12 రోజులు, వీటిని అత్యంత శక్తివంతములుగా భావన చేసి ఆది పుష్కరములు, అంత్య పుష్కరములు అని పిలుస్తారు. 12 నదులలో ఒక్క గోదావరి నదికే అంత శక్తి. ఈ పుష్కరము అనే మాట లోకంలో ప్రఖ్యాతిలోకి రావడానికి ఒక ప్రధానమైన కారణం ఉన్నది. ఒకప్పుడు తుందిలుడు అనబడేటటువంటి బ్రాహ్మణుడు పరమశివుని గురించి తీవ్రమైన తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చి శంకరుడు సాక్షాత్కరించి ఏం కావాలి కోరుకోమన్నాడు. ఆయన అన్నాడు, నేను పుష్కరుడు అనబడేటటువంటి నామధేయంతో జలముల యందు ప్రత్యేకించి 300 కోట్ల తీర్థములకు చక్రవర్తిత్వాన్ని పొందాలి అని అడిగాడు. నది యందే తీర్థము అంతర్లీనంగా ఉంటుంది. చూడండి, గంగానది ప్రవాహం అంతటా ఉంటుంది. మణికర్ణిక తీర్థం. తీర్థము అన్న మాటకు అర్థం ఏమిటంటే వేదంలో చెప్పబడినట్టుగా అంగిరసాది మహర్షులందరూ కూడా ఒకానొకప్పుడు గొప్ప తపస్సు చేసి యజ్ఞయాగాది కర్మలను అనుష్ఠించి ఊర్ధ్వలోకములకు పయనమై వెళ్ళిపోయేటప్పుడు ఎక్కడ తమ తపస్సు దీక్షా నియమములను నీటి యందు నిక్షిప్తం చేసి వెళ్ళిపోయారో అటువంటి ఏ ప్రాంతమునందు ప్రవహించేటటువంటి జలముల యందు స్నానం చేసినంత మాత్రం చేత చాలా గొప్ప యజ్ఞములను చేసినటువంటి ఫలితం ఆ స్నానము చేసినటువంటి వ్యక్తికి సంక్రమిస్తుందో అటువంటి ప్రదేశంలో ప్రవహించేటటువంటి జలములతో కూడుకున్నటువంటి స్థితికి తీర్థమని పేరు. అందుకే తీర్థయాత్ర అంటే భగవద్ దర్శనము కాదు, తీర్థయాత్ర అంటే ఆ ప్రదేశమునందు స్నానము చేయుట. తుందిలుడు అన్న బ్రాహ్మణుడు శంకరుని యొక్క అనుగ్రహం చేత ఆయన యొక్క అష్టమూర్తులలో ఒకటైనటువంటి జలముల యందు ప్రవేశించి 300 కోట్ల తీర్థములకు చక్రవర్తిత్వాన్ని పొందాడు. ఆయన ఎక్కడ ఉన్నాడో అక్కడ ఆ నీటికి విశేషమైనటువంటి శక్తి ఉత్పన్నమై దివ్యమైనటువంటి విభూతి సంక్రమించి తత్కారణము చేత ఆ నీటి యందు ఎవరు స్నానం చేస్తారో వారికి చాలా గొప్ప పుణ్యం కలగడమే కాకుండా బాహ్యమునందు కూడా ఐశ్వర్యాన్ని సంపాదించడానికి, ఇతరమైనటువంటి విభూతుల్ని సంతరించుకోవడానికి కావలసినటువంటి సమర్థత అంకురిస్తుంది. అది పుష్కర ప్రవేశం చేత వచ్చేటటువంటి ఫలితం. పుష్కరుడు 300 కోట్ల తీర్థాలకి చక్రవర్తిత్వంతో ప్రకాశిస్తున్నాడు.
అటువంటి పుష్కరుడి యొక్క స్పర్శ తన కమండలంలో ఉండేటటువంటి జలములు కలిగి ఉంటే తాను చేసేటటువంటి సృష్టి కార్యం మరింత సౌందర్యవంతం అవుతుంది అనేటటువంటి కోరిక చేత ఒకప్పుడు సృష్టికర్త అయిన చతుర్ముఖ బ్రహ్మగారు పరమశివుణ్ణి ప్రార్థన చేసి పుష్కరుణ్ణి తన కమండలంలోకి ప్రవేశించవలసినదిగా ఆజ్ఞాపించమని ప్రార్థించాడు. శంకరుని యొక్క ఆదేశం మేరకి పుష్కరుడు బ్రహ్మకమండలంలోకి ప్రవేశించాడు. సృష్టికర్త అయిన బ్రహ్మకమండలంలో ఉండేటటువంటి జలములకు ఆవాహన అయి ఉండడం పుష్కరుడికి ఒక సంతోషదాయకమైన కారణమైంది. కొంతకాలం అయిన తర్వాత నవగ్రహాలలో ఒకటైనటువంటి గురుడు శంకరుడి గురించి తపస్సు చేశాడు. గురుగ్రహానికి ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంది. జాతకంలో మిగిలినటువంటి గ్రహాలు ఎలా ఉన్నా ఒక్క గురుగ్రహం బలంగా ఉంటే జాతకుణ్ణి రక్షించుకుంటుంది. కాబట్టి ఆ గురుగ్రహం లోకాన్ని సౌభాగ్యవంతం చేయడం కోసం తనకి పుష్కర స్పర్శ అవసరమని బ్రహ్మకమండలంలో ఉండేటటువంటి పుష్కరుణ్ణి తన వద్ద ఉంచమని శంకరుణ్ణి అడిగాడు. కానీ పుష్కరుడికి బ్రహ్మకమండలంలో ఉండేటటువంటి జలములను విడిచిపెట్టి రావడం ఇష్టం లేకపోయింది. సృష్టికర్తతో ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి సామీప్యము, ఆయనతో కలిసి ఉండడంలో ఆయన పొందినటువంటి సంతోషము అటువంటివి. కాబట్టి పుష్కరుడు రావడానికి ఇష్టపడలేదు. కానీ శంకరుడి యొక్క ఆదేశం, అప్పుడు ఉభయతారకంగా బ్రహ్మగారు ఒక సంధి చేశారు. గురుడు ఒక్కొక్క రాశిలోకి మారుతూ ఉంటాడు. మనకి 12 రాసులు, 12 రాసులలోకి మారుతున్నప్పుడు ఒక్కొక్క రాశిలోకి వెడితే ఒక్కొక్క నదికి పుష్కరాలు వస్తాయి.